హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్. తులిప్ ట్రోఫీలో టీమిండియా స్టార్ క్రికెటర్ మాత్రం అట్టా ఫ్లాప్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. కట్ చేస్తే బంగ్లాదేశ్తో జరగబోయే టెస్ట్ సిరీస్ నుంచి అయితే స్టార్ ప్లేయర్ అవుట్ అయ్యారు. వారు ఎవరు అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. తులిప్ ట్రోఫీ వచ్చేసరికి సెప్టెంబర్ 5 నుంచి అయితే ప్రారంభమవుతుంది. టీమ్ ఏ వర్సెస్ టీమ్ బి తలపడుతున్నాయి. అదేవిధంగా టీమ్ డి వర్సెస్ టీమ్ సి తలపడుతున్నాయి. ఇందులో వచ్చేసరికి ఈ రెండు మ్యాచ్ల్లో టీమిండియా స్టార్ క్రికెటర్ మాత్రం అయితే పూర్తిగా విఫలం అవ్వడం జరిగింది. అయితే దులీప్ ట్రోఫీలో చాలా పేలవ ప్రదర్శన కనబరుస్తున్న టీమిండియా స్టార్ క్రికెటర్లు వచ్చేసరికి భారత్ వర్సెస్ బంగ్లాదేశ్తో జరగబోయే 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో వీళ్ళు చోటు లభించడం చాలా కష్టంగానే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. దులీప్ ట్రోఫీ తొలి మ్యాచ్ల్లోనే అట్టర్ ఫ్లాప్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా ఎస్ఎస్సి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, దేవదత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్తో పాటు శుభ్మన్ గిల్ కూడా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. అదేవిధంగా బౌలింగ్లో కూడా కుల్దీప్ యాదవ్ చాలా పేలవ ప్రదర్శన అయితే కనబరచారని చెప్పుకోవచ్చు. ఇలాంటి టీమిండియా స్టార్ ఆటగాళ్ళు మాత్రం అయితే తులిప్ ట్రోఫీలో అట్టర్ ఫ్లాప్ అవ్వడం జరుగుతుంది. కాకపోతే యువ ఆటగాళ్ళు మాత్రమైతే అద్భుతంగా రాణిస్తారని చెప్పుకోవచ్చు. వీళ్ళతో కంపేర్ చేస్తే మాత్రమైతే ముఖ్యంగా ఎస్ఎస్సి జైస్వాల్ వచ్చేసరికి 58 బంతుల్లోనే 30 పరుగులు మాత్రమే చేయడం జరిగింది. చాలా పేదమైన ప్రదర్శన అయితే చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. స్కోర్ మాత్రం అనుకున్నంత స్థాయిలో లేదని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా సర్ఫరాజ్ ఖాన్ మాత్రం అయితే గత ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో వచ్చేసరికి సర్ఫరాజ్ ఖాన్ టీమిండియా తరఫున బరిలో దిగి అద్భుతంగా రాణించడం జరిగింది. ఆడిన 2 టెస్టుల్లోనే 3 హాఫ్ సెంచరీలు చేయడం జరిగింది. కానీ దులీప్ ట్రోఫీలో వచ్చేసరికి 35 బంతులు ఎదుర్కొని కేవలం 9 పరుగులు చేసి అవుట్ అవ్వడం జరిగింది. సర్ఫరాజ్ ఖాన్ అయితే చాలా నిరాశపరిచారని కూడా చెప్పుకోవచ్చు. ఈ విధంగానే రాణిస్తే మాత్రమైతే బంగ్లాదేశ్తో జరిగే టెస్ట్ సిరీస్లో మాత్రమైతే చోటు కోల్పోవడం అదేవిధంగా రిషబ్ పంత్ విషయానికి వచ్చినట్లయితే రిషబ్ పంత్ ఇటీవలే క్రికెట్లోకి రీఎంట్రీ. టీ20లోని ఓడియాలోని అద్భుతంగా రాణించిన రిషబ్ పంత్ టెస్ట్ క్రికెట్లో వచ్చేసరికి పూర్తిగా విఫలం అవుతున్నాడు. దిలీప్ ట్రోఫీలో వచ్చేసరికి 10 బంతులు ఎదుర్కొని కేవలం 7 పరుగులు చేసి రిషబ్ పంత్ అయితే అవుట్ అవ్వడం జరిగింది. అనుకున్నంత స్థాయిలో రిషబ్ పంత్ టెస్ట్ క్రికెట్లో ఆడడానికి ఇబ్బంది పడుతున్నట్టయితే మనకి క్లియర్ కట్గా అయితే మనకు తెలుస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మన కేఎల్ రాహుల్ విషయానికి వచ్చినట్టయితే కేఎల్ రాహుల్ కూడా అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోతున్నాడు. చాలా మేరకు అయితే కేఎల్ రాహుల్ ఆడడానికి అయితే చాలా ఇబ్బంది పడుతున్నాడని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మరొక క్రికెటర్ వచ్చేసరికి రుతురాజ్ గైక్వాడ్ కూడా అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోతున్నాడు. దిలీప్ ట్రోఫీలో వచ్చేసరికి రుతురాజ్ గైక్వాడ్ వచ్చేసరికి ఇండియా సి టీంకి అయితే కెప్టెన్గా వహిస్తున్నాడు. కెప్టెన్ పొజిషన్లో ఉన్న రుతురాజ్ గైక్వాడ్ కేవలం 5 పరుగులకే అవుట్ అవ్వడం జరిగింది. వారితో పాటు సాయి సుదర్శన్ 7 పరుగులు, రజిత్ పటేరా 13 పరుగులకే అవుట్ అయ్యి చాలా నిరాశపరిచారని కూడా చెప్పుకోవచ్చు. టీమిండియా స్టార్ క్రికెటర్లు అని చెప్పుకుంటారు. కాకపోతే వీళ్ళు మాత్రమైతే అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోతున్నారు. అదేవిధంగా జట్టులోకి రీఎంట్రీ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్న శ్రేయస్ అయ్యర్ మాత్రం అయితే చాలా పేలవ ప్రదర్శన అయితే కనబరచారని చెప్పుకోవచ్చు. దిలీప్ ట్రోఫీలో వచ్చేసరికి 16 బంతులు ఆడిన శ్రేయస్ అయ్యర్ కేవలం 9 పరుగులు మాత్రమే చేసి అవుట్ అవ్వడం జరిగింది. శ్రేయస్ అయ్యర్ వచ్చేసరికి ఇండియా డి టీంకి వచ్చేసరికి కెప్టెన్గా వహిస్తున్నాడు. మరి ఇంత కెప్టెన్ పొజిషన్లో ఉండి శ్రేయస్ అయ్యర్ ఇంత పేలవమైన ప్రదర్శన మాత్రం కనబరిస్తే రాబోయే బంగ్లాదేశ్తో జరగబోయే టెస్ట్ సిరీస్లో చోటు లభించడం చాలా కష్టం అని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఎన్నో అంచనాల మధ్య ఇండియాకు రీఎంట్రీ ఇచ్చిన దేవదత్ పడిక్కల్ మాత్రం అయితే దిలీప్ ట్రోఫీలో అసలు ఖాతా తెరవకుండానే డక్అవుట్గా వెనుదిరగడం జరిగింది. వాషింగ్టన్ సుందర్ కూడా డక్అవుట్ అవడం జరిగింది. ఇండియా స్టార్ క్రికెట్లో మాత్రం అయితే దారుణంగా విఫలం అవుతున్నారని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్ మాత్రం అయితే వాళ్ళకు రాబోయే సిరీస్ల పైన దెబ్బ కొట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా వచ్చేసరికి భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో వీళ్ళకైతే చోటు లభించడం చాలా కష్టంగా అయితే మారిందని కూడా చెప్పుకోవచ్చు. చూడాలి, తొలి మ్యాచ్లో తొలి రోజులో వీళ్ళైతే ఇంత చెత్త ప్రదర్శన చేశారు. రాబోయే రోజుల్లో వీళ్ళు మెరుగైన ప్రదర్శన చేస్తేనే జట్టులో చోటు లభించే అవకాశం అయితే కలుగుతుంది. లేకపోతే మాత్రమైతే జట్టు నుంచి దూరమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి చూద్దాం రాబోయే రోజుల్లో వీళ్ళు ఎలా ఆడతారో, ఏ విధంగా ఆడతారో అయితే మరికొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే. అప్పుడు మనకు క్లియర్ కట్గా అయితే తెలిసిపోతుంది అసలు టెస్ట్ క్రికెట్లో వీళ్ళు ఎంత మేరకు పర్ఫార్మెన్స్ చేసి బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్ చోటు లభిస్తుందా లేదా అన్న విషయాల గురించి దీనిపైన మరికొద్ది రోజుల్లోనే బిస్ అయితే ఒక జట్టుని అయితే ప్రకటించబోతుంది. అప్పుడు వీళ్ళకి చోటు లభిస్తుందో లేదా అయితే అప్పుడు క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.